మేషరాశి వారి జీవితంలోకి ఓ కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ వీడియో అనేది మేషరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే కూర్చొని ఒంటరిగా మరీ చూడండి. ఎందుకంటే ఈ వీడియో వల్ల మీకు 100కు 1000% ఉపయోగం అనేది ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేషరాశి వారిది మనం చూసుకున్నట్లయితే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అనమాట. వీరి రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వారిని మన వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే చాలా చాలా మంచివారండి. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఈ మేషరాశి వారు ఆడవారవ్వచ్చు, అలాగే మగవారవ్వచ్చు మనం చూసినట్లయితే చాలా చక్కగా ఉంటారండి. మంచి అందంగా ఉంటారనమాట. చక్కటి రూపం అనేది వీరి సొంతము. మీరు కావాలంటే గమనించుకోండి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలవ్వచ్చు, పురుషులవ్వచ్చు చాలా చక్కగా ఉంటారనమాట. ఎదుటివారిని ఆకర్షించేటటువంటి అందం అనేది వీరి సొంతం అనమాట. అంటే స్త్రీలు కూడా మంచి బంగారు ఛాయతోటి, జుట్టు కూడా ఒత్తుగా ఉంటుంది, కొంచెం పొడవుగా ఉంటుంది, పెద్దటి నేత్రాలు, విశాలమైనటువంటి నుదురు, ఫేస్‌లో ఏంటంటే ఒక లక్ష్మీ కళ అంటే ఒక గ్లోయింగ్ అనేది ఉంటుందన్నమాట. చూడంగానే ఎవరైనా సరే బయటికి చెప్పలేరు కదండీ! అంటే బాగుంటే మనసులో అనుకుంటారు కానీ బయటికి చెప్పరనమాట. అలాగా మనసులో వీరిని చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తూ ఉంటుందన్నమాట. అంత చక్కగా ఉంటారనమాట. స్త్రీలు అలాగే ఉంటారు, పురుషులు కూడా అలాగే ఉంటారు. పురుషులు కూడా మంచి హ్యాండ్సమ్‌గా, మంచి హెయిర్ స్టైల్ తోటి చాలా చక్కగా ఉంటారనమాట. అట్లా పురుషులు కానీ, స్త్రీలు కానీ మంచి రూపవంతులు, అలాగే మంచి గుణవంతులు కూడా. మగవారు కూడా ఆడవారిని ఎవ్వరినైనా సరే చక్కగా గౌరవిస్తారనమాట. ప్రతి ఒక్కరిని కూడా గౌరవంగా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ ఎవ్వరిని కూడా చులకనగా మాట్లాడేటటువంటి మనస్తత్వం అనేది వీరిది కాదు. అలాగే ఈ మేషరాశిలో ఉన్నటువంటి ఆడవారు కూడా వారి భర్తను తప్ప మిగిలిన వారందరినీ కూడా తోబుట్టువుల్లాగా ఆదరిస్తూ ఉంటారనమాట. అంటే వీరి మనసులో కూడా ఎలాంటి చెడు ఆలోచనలు అనేవి ఎవ్వరి గురించి కూడా తప్పుగా ఆలోచించరనమాట. ఇట్లా వీరు గుణవంతులు. అంటే మనసు ఎంత చక్కగా ఉంటుందో మనుషులు కూడా అంతే చక్కగా ఉంటారనమాట. ఎప్పుడైనా సరే మనిషి రూపాన్ని బట్టి వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం అంచనా వేసుకోవచ్చు అనమాట. ఎవరి మనసు అయితే కల్మషం లేకుండా స్వచ్ఛంగా మంచిగా ఆలోచిస్తూ ఉంటుందో వారి రూపం కూడా అంత చక్కగా ఉంటుందన్నమాట. అలా కాకుండా మనసులో కుళ్ళు కుతంత్రాలు కుట్రాలు పెట్టుకున్న వారి పైకి రూపం కూడా ఏంటంటే ఒక రాక్షస రూపం అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగా ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటే మంచివారు కాబట్టి వీరి రూపం కూడా చక్కగా మనకు కళ్ళకు కనిపిస్తుందన్నమాట. మనసును చూడలేము కానీ మనిషిని చూడగలుగుతాంగా. అలా మనిషిని చూసి మనం మనసును అంచనా వేసుకోవచ్చు. అయితే వీరి జీవితం మనం చూసినట్లయితే వీరికి కష్టాలు, ఒడిదుడుకుల సంఖ్య అనేది ఫస్ట్ నుంచి ఎక్కువేనండి. ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారనమాట. వీరి జాతకం ఎలా ఉంటుందంటే వీరిలో ఉంటే మంచి అదృష్టవంతులైన అయ్యుంటారు ఒకవేళ ఉంటే. లేదు అనంటే బాగా బాధలు పడేవారన్నా అయ్యుంటారు. అంటే వీరి జాతకం అలా ఉంటుందన్నమాట. అయితే అదృష్టం లేకపోతే దురదృష్టం అలా ఉంటుందన్నమాట. అలాగా బాధలు పడే వాళ్ళ సంఖ్య ఏంటంటే మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అదృష్టవంతులు ఎక్కడన్నా ఒక చోట రేరుగా తగులుతుంటారు. కానీ బాధలు పడేవారి సంఖ్య మనం చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే గత కొంతకాలం నుంచి ఏంటంటే వీరి జీవితంలోకి ఓ కొత్త వ్యక్తి అంటే ప్రవేశం కొంతమందికి ఆల్రెడీ వచ్చేసి కూడా ఉన్నారు. కొంతమందికి ఏంటంటే ఓ కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారనమాట. అంటే వీరేంటంటే చాలా వరకి కూడా సమస్యలని, బాధలని వారి గోలలో వాళ్ళు ఉంటారండి. ఇప్పుడిప్పుడే కొంచెం సెటిల్ అవుతా ఉంటున్నారనమాట. ఎందుకంటే చిన్న వయసు నుంచి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి ఉన్నారు. ఏదో ఇప్పుడిప్పుడే కొంచెం కాస్త సంపాదించుకోవటం మొదలుపెట్టుకుంటాము. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటము. తెలిసి తెలియక ఏదన్నా పొరపాట్లు చేసున్నా అంటే ఖాళీగా ఉన్నా చేసినా కూడా అయన్నీ తీసేసుకొని కాస్త బాధ్యతలు తెచ్చుకోవటము. అసలు కుటుంబం అంటే ఏంటి? డబ్బు అంటే ఏంటని ఇప్పుడిప్పుడే కొంచెం మారే సమయం అనమాట. అయితే కరెక్ట్‌గా ఇట్లా ఒక మంచి స్టెప్ తీసుకునే సమయానికి ఏంటంటే ఒక కొత్త వ్యక్తి అనేది వీరి జీవితంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుందనమాట. అంటే ముఖ్యంగా మనం ఈ మేషరాశిలో ఉన్నటువంటి మగవారిని గమనించుకున్నట్లయితే వీరేంటంటే ఏదో ఒక పనుల మీద మగవారన్న తర్వాత 10 చోట్ల తిరుగుతూ ఉంటారు కదండి. అట్లాగా ఏదో ఒక పనుల మీద ఏంటంటే బయట తిరుగుతూ ఉంటారు. అంటే అది బిజినెస్ పని మీద అవ్వచ్చు, లేదా ఒక ఉద్యోగం పని మీద అవ్వచ్చు, లేకపోతే వారు చేసే పని ఏదైనా సరే చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, 4 చోట్లకు వెళ్ళాల్సి వస్తుందన్నమాట. 4 చోట్ల వెళ్ళినప్పుడు నలుగురు తగులుతూ ఉంటారనమాట. అందులో ఆడవారు కూడా ఉంటారు. అలా ఏంటంటే
ఎందుకంటే వారు పనికి వెళ్ళిన కాడ ఆడవారు పరిచయం అవ్వటం అనేది కొత్తవారనేది జరుగుతూ ఉంటుందనమాట. కొత్త వ్యక్తులు అంటే వారు కూడా పనికి వచ్చి ఉన్నవాళ్ళు అవ్వచ్చు. అట్లా ఏంటంటే అలా కంటికి కనిపిస్తూ ఉంటారనమాట. ఇక అలా కనిపించినప్పుడు ఏంటంటే ఆ పనుల గురించి వాళ్ళు మాట్లాడుకోవటము, అలాగా మాట కలవటము, మనసు కలవటం అనేది జరుగుతుందనమాట. అలా ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చేసరికి వాళ్ళేంటంటే ఇక అది కాస్త పరిచయంగా మారటము, అభిమానం పెంచుకోవటము, ఒకరి ఫోన్ నెంబర్స్ ఒకరు తీసుకొని మాట్లాడుకునే అంతగా వారి పరిచయాలు ఏంటంటే అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లాగా ఇక కొత్త వ్యక్తితో ఇంకేంటంటే ఒక జీవితంలోకి ప్రవేశించినట్లే కదా! అలా ఇంకా అంటే ఒకరికొకరు ఏంటంటే ఇక బాగా క్లోజ్‌గా మాట్లాడుకోవటము, ఇట్లా ప్రతీదీ కూడా ఇక రోజు ఫోనుల్లో అంతకు ముందలేంటంటే ఇప్పుడిప్పుడే కొంచెం బాధ్యతలు తెలుసుకొని ఉంటున్నారు. కానీ ఇంతలోనేంటంటే ఆ వ్యక్తి పరిచయం వల్ల మళ్ళీ వీరు కష్టపడి ఇంత చేసుకున్నది కాస్త మళ్ళీ కాస్త వెనక్కి తగ్గుతా ఉంటుంది. మళ్ళీ పాత మనిషి మళ్ళీ వీరిలో కనిపిస్తూ ఉంటారు. అంటే మరి అటు టైం స్పెండ్ చేసేటప్పుడు మరి ఇటు తగ్గిద్దిగా టైం చేసే పని మీద అట్లాగా కాస్త చేసే పనిని వదిలేయటము, మళ్ళీ డబ్బు గురించి మళ్ళీ లాస్ అయిపోవటము, మళ్ళీ ఇంట్లో మాటలు పడటము, కొంచెం ఇంట్లో గొడవలు జరగటము, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక ఇంట్లో వాళ్ళేంటంటే మారావనుకున్నాము మళ్ళీ మొదలుపెట్టావా? అసలేం అంటే ఈ విషయాలు తెలీదు. అంటే వాళ్ళేందంటే మళ్ళీ బాధ్యత లేకుండా చేస్తున్నావు అది ఇది అని చెప్పి ఇళ్లల్లో వాళ్ళు తిడతం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయనమాట. అయితే వీరి మనసేంటంటే పీకుతా ఉంటది. అటే పీకుతా ఉంటదనమాట ఎక్కువగా. ఎందుకంటే పెద్ద వయసు కాదు కదండీ! ఎంత పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనా సరే కాస్త అంటే చిన్నవాళ్ళే ఉంటారు కాబట్టి మనసేంటంటే కొంచెం అటు ఇటు నలుగుతూ ఉంటుందనమాట. అలాగ మళ్ళీ కథ మళ్ళీ వెనక్కి తిరిగినట్లుగా వీరికి మళ్ళీ లైఫ్ అంతా వెనక్కొచ్చినట్లుగా అట్లా అనిపిస్తూ ఉంటుందనమాట. అయితే మరి వీరిలో పెళ్లి కాని వారైతేనండి ఆ పరిచయం ప్రేమగా మారినా సరే వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చనమాట. ఎందుకంటే వీరి ప్రేమ అనేది ఒకరిని ప్రేమిస్తే వీళ్ళు మనసుకు తీసుకుంటారు. అంటే చాలామంది ఏంటంటే తెలివిగా ఉండి ఈ రోజుల్లో చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ ఉంటున్నారనమాట. ప్రేమ అనే మాటకు కూడా చాలామందికి అర్థం కూడా సరిగ్గా తెలియట్లా. ఎందుకంటే అది ఒక పవిత్రమైనటువంటి పదం అనమాట. కానీ వాళ్ళేంటంటే ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళైతే సరే పరిచయం కాస్త ప్రేమగా మారినా కుటుంబ సభ్యులతో చర్చించుకొని కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే వారికి వివాహం కానివారు కాబట్టి అటు వారికి గాని ఇటు వీరికి గాని ఇరువురికి వివాహం కాకపోతే ఆ ప్రయత్నం చేసుకోవచ్చు. పెద్దవాళ్ళను ఒప్పించుకొని చేసుకోవాలండి. పెళ్లి కాని వారైతే చేసుకోవాలని ఆలోచన కూడా వీరిలో ఎక్కువగా ఉంటుందన్నమాట. పెళ్లి కాని వారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అట్లా వివాహం చేసుకుంటారు. చేసుకుంటే వారి జీవితం అనేది వీరికి బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే నచ్చిన వ్యక్తి జీవిత భాగస్వామిగా దొరికితే ఏంటంటే ఆ సంతోషం అనేది వేరేగా ఉంటుందన్నమాట. ఒక జీవితంలో ఒక మంచి విజయాన్ని సాధించినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగా ఇక ఇంట్లో దిగులనేది ఉండదు కాబట్టి నచ్చిన మనిషి జీవితంలోనే సొంతమయ్యారు కాబట్టి ఇక పనుల మీద అట్లా డబ్బు సంపాదించే దాని మీద అలా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇలా వివాహం కాని వారికైతే ఇలా జరుగుతుంది. మరి వివాహమైన వారు కూడా ప్రేమిస్తే ఏం జరుగుతుంది అనంటే ఇక్కడే అసలు కథ అనేది మొదలవుతుందనమాట. ప్రేమ ఏంటంటే వివాహమైన వారికి ప్రేమేంటి? ఇది ఫస్ట్ విషయం అనమాట. ఎందుకంటే వివాహమైన తర్వాత భార్య భర్తను ప్రేమించాలి. భర్త భార్యను ప్రేమించాలి. ఇది ధర్మం అనమాట. అయితే ఇప్పుడేంటంటే వివాహాలతో పనుండట్లా, వయసులతో పనుండట్లా. ప్రేమకేంటంటే ముఖ్యంగా వయసుతో సంబంధం ఉండట్లా. ప్రేమ గుడ్డిది అన్నట్లుగా తయారవుతున్నారనమాట జనం. వివాహమైన వాళ్ళకు ప్రేమంటే అది ఎంతవరకు ధర్మం ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మీరేదో మీ పని మీద మీరు బయటికి వెళ్లారు. వెళ్ళినప్పుడు ఏంటంటే ఎంతోమంది పరిచయం అయినా సరే మనకేంటంటే మన పని వరకు మనం చూసుకొని రావాలండి. ఎందుకంటే ఎంతోమంది అంటే అందరూ ఒక రకంగా అందరి మైండ్ సెట్ అనేది ఒక రకంగా ఉండదు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఎవరి పనుల్లో ఎవరి ఆలోచనల్లో వారు ఉంటారు. అలాగా మీరు కరెక్ట్‌గానే ఉంటారు. అంటే మీకేంటంటే మీ పని మీద ధ్యాస, మీ కుటుంబం గురించి ఆలోచన. ఎందుకంటే జీవితంలో ఎన్నో కష్టాలు పడున్నారు కాబట్టి మీ ఆలోచనల్లో మీరుంటా ఉంటారు. మీ పనుల్లో మీరుంటా ఉంటారు. అయితే మరి ఎదుటివారు సరదాగా టైమ్ పాస్ చేసేవాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఆలోచించేవాళ్ళు ఉంటారు. వాళ్ళేంటంటే కొంచెం మిమ్మల్ని కదిలిచ్చటము, మాట కలపటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఇలాంటివి చేసినప్పుడేంటంటే ఎవరికైనా సరే అంటే వాళ్ళు మనసు మార్చాలి అని చెప్పి అనుకున్నప్పుడేంటంటే ఒకసారి కాపోతే ఒకసారి అయినా మనసేంటంటే కొంచెం అదుపు తప్పి వారితో మాట్లాడాలి అని చెప్పేసేసి అనిపిస్తూ ఉంటుందనమాట. అయితే నిజానికి చెప్పుకోవాలండి ఈ రోజుల్లో మగవారు చాలా పద్ధతిగా ఉంటున్నారండి.
అంటే ఆడవారు పద్ధతిగా ఉంటారు. అది చెప్పాల్సిన పని లేదు. ఎవరో కొంతమందేంటంటే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ ఆడవాళ్ళు. కానీ మగవారి విషయాల గురించి మనం ఆలోచించినట్లయితే మగవారిలో ఈ రోజుల్లో చాలా మార్పులొచ్చినియనమాట. వెనకటి రోజుల్లో మగవాళ్ళు కాస్తేంటంటే ఆకర్షితులయ్యేవారు ఎదుటివారికి. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మగవారేంటంటే కుటుంబానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బిడ్డలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారనమాట. అట్లా చాలా వరకి కూడా అంటే వీరికేంటంటే ఇక కుటుంబమే ఆలోచన. బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా సరే వీరి మనసులో ఎప్పుడూ కూడా వారికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఉంటారు. మగవారికేంటంటే ఎప్పుడు భార్య మీద ప్రేముంటుంది. ఇంట్లో తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, 1,90 అరుచుకుంటూ ఉంటారు కానీ మనసులో మాత్రం ప్రేమనేది వారి మీదే ఉంటుంది. వారి మీదే ప్రాణం అనేది కొట్టుకులాడుతూ ఉంటుందనమాట. అంటే పిల్లల కోసం ఏం సంపాదించాలి, ఏం చెయ్యాలి, ఏం తీసుకెళ్ళాలి, ఏం చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఏం చేస్తే వాళ్ళు ఇంకా ప్రేమగా ఉంటారని చెప్పేసి మగవారు ఎక్కువగా ఏంటంటే అట్లా కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటున్నారనమాట. అది తెలియని కొంతమంది అమాయకపు ఆడవారు ఏంటంటే వారిని గౌరవించడం, వారి మీద అభిమానాలు పెంచుకోవటం అనేది మొదలు పెడుతున్నారనమాట. అంటే అంటే వారి కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకపోవటం అవ్వచ్చు ఆడవారికి, లేకపోతే వివాహం కాని వారు అవ్వచ్చు. కొంతమందికి కొంతమంది మంచివారు ఉంటారు. కొంతమంది అంటే చెడ్డవారు ఉంటే వారి సంగతి అసలు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి పని లేదండి. కానీ కొంతమంది ఏంటంటే కుటుంబ పరిస్థితులు అనేవి సరిగ్గా లేక వారికి నచ్చేటటువంటి లక్షణాలు వీరి దగ్గర కనిపించినప్పుడు ఏంటంటే వీరి మీద అభిమానాలు పెంచుకుంటూ ఉంటారనమాట. కానీ మీరు అభిమానం పెంచుకుంటే వాళ్ళు మీతో మాట్లాడతారు, మీతో కాలక్షేపం చేస్తారు. మీరంటే ప్రేమ అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఆ మాట ప్రేమ అని చెప్పి అంటే ఒక పెళ్ళైనటువంటి మగాడు ప్రేమిస్తున్నాను అని చెప్పేసేసి పరాయి ఆడదానికి చెప్తే అసలు ఆ మాట అబద్ధమా నిజమా అన్నది మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే పెళ్ళైనటువంటి మగవాడికి ఎవ్వరికైనా సరే వారి యొక్క భార్య మీద మాత్రమే ప్రేమ అనేది ఉంటుందన్నమాట. బయట ఎంతమందికి ఎన్ని చెప్పినా కూడా అవన్నీ కూడా అబద్ధాలన్నమాట. ఎప్పుడైనా సరే అది నమ్మే వాళ్ళకు ఉండాలండి. ఎందుకంటే చెప్పేవాళ్ళు 100 చెప్తూ ఉంటారు. కానీ అది వినే వాళ్ళకి నమ్మే వాళ్ళకు ఉండాలన్నమాట. అలాంటి వారి మీద ఒక పెళ్ళైనటువంటి మగవాడి మీద అభిమానం కానీ ఇష్టాన్ని కానీ పెంచుకుంటే అక్కడ దెబ్బతినేది మీరేనమాట. అక్కడ నష్టపోయేది కూడా మీరే. మీ పరువే పోయిద్దనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే అవకాశం దొరికితే మాట్లాడదామని చెప్పేసి చూస్తూ ఉంటారు. కానీ మీకోసం అంటూ వారు వారి కుటుంబాలను పక్కన పెట్టరు. వారి కుటుంబానికి రవ్వంత నష్టం కూడా చేసుకోరనమాట. అలా చేసుకోకూడదు కూడా. ఎందుకంటే భార్య నమ్ముకొని వస్తుంది కాబట్టి భార్యని, కుటుంబాన్ని, పిల్లల్ని చూసుకోవాలి. అలా కాకుండా వారి జీవితాల్లోకి మీరు మధ్యలో ప్రవేశించి మీరు మీ మీద ప్రేమ కావాలి, ప్రేమ చూపించమనంటే అది అసలు కరెక్ట్ కూడా కాదనమాట. అక్కడ మీరే తప్పుడు వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మీ కుటుంబంలో 190 సమస్యలు అనేవి ఉండొచ్చు. మీకు అంతా సరిగ్గా ఉంటే మీరైనా మాట్లాడాలన్న ఆలోచన ఉండదు కదా. ఒకవేళ సరిగ్గా లేకపోయినా కూడా చేయగలిగేది ఏమీ లేదనమాట. ఏదో జన్మలో చేసుకున్న పాపాలు పుణ్యాలని చెప్పుకొని వదిలేసుకొని బతకాలండి. అంతేకాని ఎప్పుడు కూడా వేరే వాళ్ళని కదిలించాలి అని అనుకుంటే అది ప్రశాంతంగా ఉన్నటువంటి మీకే దెబ్బ అనమాట. అంటే వారు కూడా కాస్తో కూస్తో మానసికంగా డిస్టర్బ్ అయినా సరే మగవారి ఆలోచన ఎలా ఉంటుందంటే అంటే ఇష్టం ఉన్నట్టు అభిమానం ఉన్నట్లుగా ఉంటారు. కానీ ఒక్కొక్క స్టెప్ ఏంటంటే తెలుసుకొని ఏంటంటే పూర్తిగా ఫ్యామిలీ వైపు వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఒంటరిగా చివరకు మిగిలిపోవాల్సింది మీరే. కాబట్టి ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మీరు ఎవరైనా ఆడవారు ఉంటే ఆడవారే జాగ్రత్త పడండి. ఎందుకంటే మేషరాశిలో ఉన్నటువంటి పురుషులను మనం గమనించినట్లయితే వీరు చాలా గౌరవిస్తారండి ఆడవాళ్ళని. అంటే వాళ్ళని తోబుట్టువుల్లాగా, పెద్దవారిని అయితే తల్లితో సమానంగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అయితే ఒక్కొక్కరికి ఏంటంటే కొంచెం ఇంకాస్త తెలియకుండా ఆకర్షితులు అవ్వాల్సి వస్తుందన్నమాట. అలా చేసినప్పుడు ఏంటంటే అంటే వీరిలో కొంతమంది, అందరూ ఇలా చేస్తారని కాదు, కొంతమంది ఉంటారు కదా. అలాంటి వారు ఎవరన్నా ఉంటే వారు తెలుసుకొని అట్లా ఏదన్నా ఆలోచన ఉంటే వారిని దూరంగా పెట్టేసేయటం మంచిదన్నమాట. ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతాయి, ఎవరికి తెలియదని అనుకుంటే అది చాలా పొరపాటు. రేపు మీ కుటుంబానికి తెలిస్తే మీరు చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అలాగే కట్టుకున్నటువంటి భార్యను అట్లా నమ్మకం లేకుండా అంటే అట్లా ఇబ్బంది పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే ఏ భార్య కూడా తన భర్త వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు అని అంటే తట్టుకోలేదు. కాబట్టి అలా కొంతమంది, అందరికీ మనం చెప్పట్లేదండి, కొంతమంది తెలిసి తెలియక అలా ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే వారి ఆలోచన విధానాన్ని మార్చుకొని మీరు మీ భార్యతో ప్రేమగా ఉండే ప్రయత్నం అనేది చేయండి. అసలు ప్రయత్నాలు చేయటం కాదండి, భార్య మీద ప్రేమ అనేది ఉండాలన్నమాట. ఉంటుంది కూడా.
కాకపోతే ఏంటంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవటమే అవుతుంది, కానీ అది అందులో అసలు ఇంకా ఆలోచించాల్సినటువంటి పనేమీ లేదనమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే సరిచేసుకోండి. ఇక మిగిలిన వారి గురించి అయితే చెప్పాల్సిన పని లేదండి. వారి కుటుంబాల విషయంలో వాళ్ళు తప్పకుండా బాధ్యతగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడా కూడా అంటే ఎదుటివారు ఏదన్నా చనువు తీసుకోవాలని అనుకున్నా కూడా వారు చనువు అనేది ఇవ్వరనమాట. ఎదుటి వాళ్ళు ఎవరన్నా వీరి జీవితాల్లోకి రావాలి అని అనుకున్నా కూడా ఈ మేషరాశి మగవారు ఏంటంటే వారిని వీరి లైఫ్లోకి రానివ్వరు. ఎక్కడ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేస్తారు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. ఎందుకంటే జీవితాల విలువ వీరికి బాగా తెలుసు కాబట్టి జీవితంలో కష్టాలు సుఖాలు మంచి చెడులు అన్నీ కూడా అనుభవించి ఉన్నారు కాబట్టి గౌరవ మర్యాదలు కోరుకునేటటువంటి మనుషులు అనమాట. కాబట్టి వీరిని ఎంత ఎదుటివారు ఇబ్బంది పెట్టాలి కదిలించాలని ఆడవారు ప్రయత్నించినప్పటికీ కూడా ఈ మేషరాశి పురుషులు మాత్రం కదలరు. అందులో మాత్రం ఎటువంటి డౌట్ అనేది లేదనమాట. ప్రయత్నాలు చేసుకొని వారు పక్కకు వెళ్లాల్సిందే, కానీ అలసిపోయి వీరి మనసులు మాత్రం చలించదనమాట. వీరి మనసులో ఎప్పుడూ కూడా భార్యా బిడ్డలు మాత్రమే ఉంటారు. నిజంగా ఈ మేషరాశి వారిని జీవిత భాగస్వామిగా పొందిన వారు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి కూడా చాలా అందంగా ఉంటారు కాబట్టి భార్య విషయంలో వీరు చాలా తృప్తిగా ఉంటారు. కాబట్టి ఎవరైనా మూడో వ్యక్తి వీరి జీవితంలోకి ప్రవేశించినా కూడా వారి స్థానం అనేది వీరికి కొంచెం అర్థం కానంత వరకు వారి స్థానం కొంతకాలం వరకే ఉంటుంది. వీరికి అర్థమైతే మాత్రం వారు ఖచ్చితంగా వారు పక్కన బయట నుంచి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళిపోవలసిందేనండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే వివాహ బంధం అనేది ఎంతో పవిత్రమైనది. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యలోకి మూడో వ్యక్తి ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళు ఎంత గొప్పవారైనా ఎంత మంచివారైనప్పటికీ కూడా వాళ్ళు పక్కకు పోవాల్సిందే. ఎందుకంటే జీవితాలు అనేవి వివాహం అనేది అంత పవిత్రమైనది కాబట్టి ఏ ఆడది కూడా సహించలేనటువంటి విషయం కాబట్టి. అలాగే మగవారు వీరు కూడా చాలా నమ్మకంగా ఉంటారు. కుటుంబం కోసం రేయింబొగుళ్ళు కష్టపడుతూ ఉంటారు. కుటుంబం గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు. ఇలా చాలా వరకు కూడా అసలు మేషరాశి మగవారికి కూడా మనం చెప్పాల్సినటువంటి పని లేదండి. చాలా వరకు కూడా కుటుంబం విషయంలో ఆడవారి కన్నా కూడా వీరికే ఇంకా ఎక్కువగా కుటుంబం మీద ప్రేమ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి వీరికైతే ఇలా జరుగుతుంది. ఆ మూడో వ్యక్తి వల్ల కొంతమంది ఏదన్నా తెలిసి తెలియక ఏదన్నా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు మార్చుకోండి. ఆ నిర్ణయాన్ని మీరు మార్చుకుంటే మీరు సంతోషంగా ఉండవచ్చు. ఎందుకంటే తెలిసి తెలియక ఎవరైనా సరే పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారు. వాటిని సరి చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఏ పాపాలు అనేవి మనల్ని తాకకుండా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా తెలిసి కూడా చేస్తే ఆ తప్పును భగవంతుడు కూడా క్షమించడనమాట. కాబట్టి తెలిసి తెలియక ఏదన్నా మీరు మాట్లాడుతున్నా చేస్తున్నా ఎవరితోనన్నా అలాంటి వారిని దూరం పెట్టేసేసేయటం వలన మీ జీవితం అనేది బాగుండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎదుటి వారికి నచ్చటం అంటే ఏముందండి, నచ్చటం ఎవరు అందంగా కొంతమందికి ఏంటంటే కళ్ళు అందంగా ఉన్నటువంటి ప్రతి దాని దగ్గరికి ఆ కళ్ళు ఏంటంటే ఆ అందాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి, కోరుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇవాళ మీరు బాగుంటే మీతో మాట్లాడతారు, రేపు ఇంకొకరు నచ్చారనుకోండి ఇంకొకరితో మాట్లాడుతూ కాబట్టి అలాంటి వాటి కోసం మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితాల్లో మానసికంగా సమస్యలు అనేవి కొని తెచ్చుకోవద్దనమాట. ఇలాంటి వాటి వల్ల చేసే పనుల మీద శ్రద్ధ ఉండదు. మనుషుల్లో మార్పులు చేర్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. డబ్బులు అనేవి ఖర్చు అయిపోతూ ఉంటాయి. కుటుంబాల్లో చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఏదైనా సరే చాలా నలిగాక సమస్యలన్నీ ఫేస్ చేశాక మారే కన్నా ముందుగానే మారితే ఆ బాధలు అనేవి లేకుండా ఉంటాయిగా. ఎందుకంటే ఎప్పుడైనా సరే భార్యకు భర్త శాశ్వతం, భర్తకు భార్య శాశ్వతం. చివరికైనా సరే మీరు మధ్యలో ఎన్ని అనుకున్నా ఎన్ని చేసుకున్నా చివరికైనా సరే మీరే కలిసి ఉండాలన్నమాట. అలాంటిది ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పడి అంతా చాలా వరకు కూడా సమస్యలన్నీ ఎదుర్కొన్న తర్వాత మారే కన్నా కూడా ముందుగానే మారితే మీకు ఆ స్ట్రెస్ ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా లేకుండా ఉంటాయి. ఎక్కడా కూడా గౌరవ మర్యాదలు అనేవి మీకు బయట వారి దగ్గర నుంచి తగ్గకుండా ఉంటాయి అన్నమాట. ఇంట్లో మానసికంగా ఇబ్బందులు అనేవి లేకుండా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరి చేసుకోండి. ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి. అర్థమైంది కదండి. మేషరాశి వారి జీవితంలోకి ఏ కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారో వారి వల్ల వీరి జీవితంలో వచ్చేటటువంటి మార్పులేంటో చేర్పులేంటో, పొరపాట్లు చేసి పెళ్లి కాని వారైతే ఏం చెయ్యాలో, పెళ్ళైన వారైతే ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలని ఇలాంటివన్నీ కూడా వీడియోలో చక్కగా చెప్పాం. కాబట్టి ఈ వీడియో మీరు కావాలంటే మళ్ళీ ఇంకొకసారి వినండి. ఎందుకంటే తెలిసి తెలియక చాలామంది సమస్యలను కొనుక్కొని మరీ తెచ్చుకుంటున్నారనమాట. జీవితాలను నరకం చేసుకుంటూ ఉంటున్నారనమాట. కాబట్టి అలాంటి వారికి
మారేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తే వినరు. కొంతమందికి వారంతట వారికి అర్థం కాదు. గట్టిగా ఎదురు దెబ్బ తగిలితేనే అర్థమవుతుందనమాట. అలాంటి ఎదురు దెబ్బ తగలకుండా మీరు ముందుగానే తెలుసుకున్నట్లయితే మీకు ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి అవకాశం అనేది ఉండటానికి ఈ వీడియో అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా వినండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మేషరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అదే మనకు పుణ్యంగా మారుతుందన్నమాట. ఎందుకంటే కొంతమందైనా మారతారు కాబట్టి, కొంతమందికైనా ఉపయోగపడుతుంది కాబట్టి. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళేనండి. కాకపోతే కొంతమంది తెలిసి తెలియక ఎవరైనా కావాలని పొరపాటు చేయరు కదా, తెలిసి తెలియక చేసే వాళ్ళకు ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.